ఫ్యూ డేస్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్స్ గురించి మనకు తెలుసు. అసలు ఆయన అలా ట్వీట్స్ చేయడానికి ఆయనకున్న మోటివ్ ఏంటి? మోటో ఏంటి అంటే బేసిక్గా ఆయన స్టార్టింగ్ అసలు మనం ప్రకాష్ రాజ్ గారు అంటే బెస్ట్ యాక్టర్ మనకు తెలుసు. మనం చాలామంది మన 90s కిడ్స్ కానీ 80s కిడ్స్ కానీ ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి ఇది ఇండస్ట్రీ పరంగా. తెలుగు అనే కాదు, కన్నడ అనే కాదు, మలయాళం అనే కాదు, తమిళ అనే కాదు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా మొత్తం ఆయన ఫేమస్. ఎందుకంటే ఒక బెస్ట్ యాక్టింగ్ ఏ పాత్ర ఇచ్చినా కూడా హీ కెన్ ప్రూవ్ అనమాట. అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళ క్యాపబిలిటీ ఉంది. తండ్రి వయసు అయినా చేయగలుగుతాడు, కొడుకు వయసు అయినా చేయగలుగుతాడు, అన్నయ్యలాగా చేయగలుగుతాడు, బావలాగా చేయగలుగుతాడు. సో ఎట్లాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా, విలన్ ఇచ్చినా, పాజిటివ్ ఫాదర్ రోల్ ఇచ్చినా ఏదైనా కానీ చేయగలుగుతాడు. సో యాక్టర్గా హీ మస్ట్ అంటే అతనికి పేరు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అలాంటి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన, అందరు చూశారు ఆయన. సో ఇక్కడ బయటకు పొలిటికల్గా వచ్చేసరికి ఏంటంటే ఆయనకి ఏ ఇంటెన్షన్ ఉందనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే హీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీజ్ అన్ యాంటీ హిందూ. తనకు బీజేపీ అనేది పైన ఉంది. ఈ ప్రభుత్వంలో చాలా తప్పుల్ని ఆయన బయట అంటే అది తప్పులని కూడా కాదు, అది తప్పని చెప్పాలని అతని ఇంటెన్షన్. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైనా శ్రీకారం చుడతారు, ఒక దానికి వస్తాడు ఈయన అడ్డం పడటానికి. సో ఇట్లా అది కాదు ఇది కాదు నాకు ఇది అంటే ప్రతి దాంట్లో వేలు పెట్టి కెలుక్కోవాలని. సినిమాల పరంగా ఏం మాట్లాడలేదు కానీ ఇట్లాంటి పొలిటికల్ పరంగా ఎవరో ఒకరిని విమర్శించాలి. యాంటీ హిందూ మనస్తత్వం అనమాట. అంటే హిందువులు ఏదైనా చేస్తున్నారు అంటే తనకు గిట్టదు. అంటే మీరేమనుకుంటున్నారు అంటే బ్యాక్ సైడ్ అనేది బీజేపీ ఉంది కాబట్టి సో బీజేపీని టార్గెట్ చేయడం కోసమే ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేస్తున్నాడు? అదే ఆ ఇంటెన్షన్ ఎవరికి అర్థం కాదు. ఇండియా మొత్తంలో కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్లు కూడా అతని ఇంటెన్షన్ ఏంటనే అర్థం కాదు. తనకు ఒక పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నాడా, తన పొలిటికల్గా ఎదగాలని చేస్తున్నాడా, తను ఏదన్నా పార్టీ పెట్టబోతున్నాడా, లేదంటే వేరే పార్టీతో కుమ్మక్కై వాళ్ళు ఏమైనా చెప్పిస్తున్నారా, అసలు దీని ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది ఒక పార్టీ ఉందనే తన వెనకమాల అయితే ఎవరికి క్లారిటీ లేదు. బట్ తన ఇంటెన్షన్ ఏంటంటే ఇది ఒక రాయి వేయాలి ప్రతి దాని మీద. హిందువులు ఏదన్నా చేస్తున్నారు అంటే ఒక రాయి అయితే వేయాలి. ఎందుకంటే బేసిక్ అతని స్కూలింగ్ వాళ్ళ మదర్ అంతా కూడా క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్. సో వాళ్ళ ఫాదర్ హిందూ అయినప్పటికీ వాళ్ళ మదర్ది అతని స్కూలింగ్ బెంగళూరులో చదువుకున్నారు. ఆయన చాలా మనకంటే చాలా పెద్ద ఆయన. సో బట్ ఆయన స్కూలింగ్ అంతా కూడా క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్ లో జరిగింది. సో మరి ఆ పరంగా ఆయన పెరిగిన వాతావరణం అంటే క్రిస్టియానిటీలో ఉంటుంది. సో యాంటీ హిందూ అని చెప్పొచ్చు. తన ఒక మతాన్ని గౌరవిస్తాడని చెప్పం కానీ యాంటీ హిందూ అని చెప్పి ఇప్పుడు హిందువులకి వ్యతిరేకంగా వెళ్తాడు. ఒక మతాన్ని సపోర్ట్ చేసి అయితే మాట్లాడు కానీ హిందువులకు మాత్రం వ్యతిరేకంగా వెళ్తాడు. సో దానివల్ల ఆయన కోరికేది ఏంటో అర్థం కావట్లేదు. మరి గుర్తింపు అండి, ఆల్రెడీ తనకి యాక్టర్గా గుర్తింపు ఉంది, అది చాలదు. ఇంకా నేషనల్ వైడ్స్ కూడా తనని గుర్తు పెట్టుకోవాలి అందరూ అని చెప్పి, ఇంక్లూడింగ్ పిన్న ఆఖరి స్థాయి వాడి దగ్గర కూడా తను వెళ్ళాలనే ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మీరు హిందువులకు వ్యతిరేకంగా వెళ్తారని మీరు అన్నారు, పాయింటే. కానీ మన దేశంలో హిందువులకు వ్యతిరేకంగా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ అప్పుడెప్పుడు ప్రకాష్ రాజ్ బయటికి రాలేదు. కానీ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కూటమి పార్టీ ఒక ఇన్సిడెంట్ రేస్ చేసినప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ వచ్చాడు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? అదే కదా చెప్తుంది. ఎప్పుడైతే ఒక బీజేపీ పార్టీనే టార్గెట్ చేసాడు అనుకుందాం, దానికి వాళ్ళు ఎవరెవరికైతే ఏ రాష్ట్రంలో సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద ఇతను రాయేస్తాడు. రీసెంట్ గా మనం చూసాం, మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఒక వీడియో ఏదో చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా మన స్టేట్ లో ఒక లడ్డు ఇష్యూ జరుగుతుంది, అది జరుగుతున్నప్పుడు దాని పట్ల పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన జెన్యూన్ పర్సన్, ఎందుకంటే ఆయన పాలిటిక్స్ అనే ఫీల్డ్ వెళ్ళడు. ఆయన సనాతన ధర్మం అనే పాయింట్ వెళ్తున్నాడు ఆయన. సో తిరుమల అనేది మైలుబడింది అని చెప్పి ఇలా చేయడం వల్ల ఇష్యూ వల్ల అని చెప్పారు. ఆయన ఒక టాపిక్ పైన మాట్లాడుతుంటే ఇటు నుంచి ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ఆయనకు అసలు సంబంధం లేదు, ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే బాగా చెప్పారండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అది కాకుండా ఆయన హైలైట్ అవ్వడం కోసం ఏం చెప్పాడంటే, ఇది ఏం జరుగుతుంది, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అని గుర్తు చేస్తూ అంటే ఆయనకు తెలియదా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడని? మరి తెలిసే ఉంటుంది. ఆ ట్వీట్ స్టార్ట్ అయింది అక్కడ సెప్టెంబర్ 20వ తారీఖు. ఇప్పుడు ఆ ట్వీట్ తో స్టార్ట్ చేశారనమాట ఆ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి, అంటే విత్ ఇన్ 1 డేలో. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్కి ఎదురెళ్తున్నాడు ఆయన, లేకపోతే యాంటీ హిందూగానే వెళ్తున్నాడు? ఇక్కడ యాంటీ హిందూగానే వెళ్తాను. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన బయటికి తీసుకురావాలనుకున్నారు. ఎందుకంటే హిందువుల కోసం ఒకటి బోర్డు ఉండాలి, సనాతన ట్రస్ట్ బోర్డు ఒకటి పెట్టాలని ఆయన ఇంటెన్షన్. బికాస్ ఆఫ్ ఏంటంటే మన ఇండియాలో కానీ లేదంటే మన స్టేట్లో కానీ చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి, చాలా పాత పడిపోయిన గుళ్ళు ఉంటాయి, పూజలు జరగకున్నా లేదంటే అక్కడ నైవేద్యాలు పెట్టుకున్నా చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి, భూములు కానీ నగలు కానీ ఏమైనా ఉంటాయి. బట్ ఇవేంట్రా అంటే ఈ ఆస్తులు భూములు కొంతమంది రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు వాడేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రజలకి ఎలాంటి యూజ్ లేదు, అలా అని చెప్పి టెంపుల్స్కి ఎలాంటి యూజ్ లేదు.
సో దీనివల్ల ఎక్కువ లాభం పొందుతుంది ఎవరంటే పొలిటీషియన్స్. సో వీళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక బోర్డుని క్రియేట్ చేద్దాం. సో ఆ బోర్డులో ఒక మెంబర్స్ని క్రియేట్ చేసి ఇవన్నీ రెక్టిఫై చేయాలి. ఇలా జరుగుతున్నా అంటే టెంపుల్స్ బ్యాక్ సైడ్ జరుగుతున్న కొన్ని అక్రమాలను అన్నీ రెక్టిఫై చేయాలని ఆయన అనుకుంటున్నాడు. సో అదే విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశాడు, కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశాడు. బట్ అది కాస్త ఏమైందంటే కొంచెం నెగిటివిటీగానే ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న దాన్ని బట్టి నెగిటివిటీగానే ప్రొటెక్ట్ అవుతుంది. బికాస్ ఏంటంటే ఇప్పుడు వేరే మతాలకు కూడా ఒక బోర్డు ఉంది బ్రో. మన ఇండియాలో చాలా మతాలకి ప్రతి ఒక్క మతానికి బోర్డు ఉంది. సో ఇప్పుడు ఒకవేళ హిందువులకు బోర్డు ఉంటే, సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డు ఉంటే, ప్రీవియస్ జరిగిన బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరిగినప్పుడు కూడా మేబీ మన బోర్డు ద్వారా వాళ్ళకి ఏదో హెల్ప్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని తీసుకురావచ్చు. సో ఇప్పుడు సపోజ్ మనకు కువైట్లో ఉన్నారు, లేదంటే దుబాయ్లో ఉన్నారు, ఎవరన్నా ఉండి అక్కడ ఎడార్లో ఇరుక్కుపోయినప్పుడు మన ఎంబసీ ఏం చేస్తుంది, వాళ్ళ సాయనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయాల్సినంత వరకు హెల్ప్ చేసి వాళ్ళు మన ఇండియా తీసుకొస్తుంది. అలానే ఇలా ఒక బోర్డు క్రియేట్ చేయాలనుకున్నారు. బట్ ఈ టాపిక్ని రైజ్ చేయకుండా ఓన్లీ లడ్డు మీద మాత్రమే ప్రకాష్ రాజ్ గారు కామెంట్ చేశాడు. బట్ ఇది మంచి టాపిక్ కదా భయ్య. ఆయన ఏంటంటే బేసిక్గా ఆయనకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇంటెన్షన్ ఎవరికి అర్థం కాదు ఫస్ట్ నుంచి కూడా. పొలిటీషియన్ల మీద ఆయన కోపమా, యాంటీ హిందూజం, ఆ హిందువుల మీద ఆయన కోపమా? సో మరి ఆటోమేటిక్గా బీజేపీ హిందువుల పక్షాన ఉంటుంది కాబట్టి సో అది పొలిటికల్ పార్టీ మీదే అనుకుందాం కాసేపు. సో మరి ఇప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉన్నారు. సో మరి ఆయన ఒక సనాతన ధర్మం ప్రోగ్రామ్ ఏదో పెట్టుకుంటే ఈయన వచ్చి డిస్టర్బింగ్ అనమాట. అంటే తన అటెన్షన్ కోసం చేస్తున్న పనిలాగా ఉంది. ఎందుకంటే మన కార్తీ గారు ఏదో లడ్డు గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇట్లా ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరికి కలిపి ఒక కౌంటర్ ఇచ్చారు. లేదు, యాక్చువల్గా కార్తీ గారు లడ్డు గురించి మాట్లాడేది అది జస్ట్ ఫన్, వాళ్ళు ఒక ఫన్ మూమెంట్ క్రియేట్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కార్తీ గారిని ఏమో క్వశ్చన్ చేయలేదు, ఆయనకి ఎవరో తప్పుగా పంపించారు మెసేజ్. బట్ ఆయన ఏంటంటే ఇది జనాల్లోకి ఒక కామెడీ లాగా, ఒక ట్రోల్ పార్ట్ లాగా వెళ్ళిపోతుంది. సో దీన్ని దయచేసి అలా చేయకండి, దీని సీరియస్ టాపిక్. అలాగే ఆయన ప్రకాష్ రాజ్ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు, ఆయన ట్వీట్ కి స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. సో మరి అలా స్పందించినప్పుడు ఈయన మళ్ళీ వచ్చి మీరు కార్తీక్ గారితో క్షమాపణ చెప్పించుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, జస్ట్ ఆస్కింగ్, ప్రతి ట్వీట్ కి జస్ట్ ఆస్కింగ్ ఆ జస్ట్ ఆస్కింగ్ లోనే అసలు ఏముంది, ఆయన ఇంటెన్షన్ అనేది ఆ జస్ట్ ఆస్కింగ్ లోనే ఉంది. దానికి సొల్యూషన్ తేలాడు ఆయన, మరి ఇంకెందుకు చేస్తున్నట్టు. సో ఆయన ఏమైనా ప్రపంచాన్ని మార్చేద్దాం అనుకుంటున్నాడు ఒక్కడే నిలబడి. సో అది అన్పాసిబుల్. మహా అంటే 10-20 మందికి ఆయన ఏమైనా హెల్ప్ చేయగలుగుతాడు, కానీ ఈవెన్ ఆయన ఇలా చేస్తే పొలిటికల్గా కూడా ఎటువంటి కెరీర్ రాదు ఆయనకి. రాదు. ఇప్పుడు మ్యాక్సిమం మన ఏపీలో, మన తెలంగాణలో ఆయనకి ఆఫర్లు తగ్గిపోయాయి. సో ఇలా ఇంకా కాంట్రవర్సీలు చేశారంటే ఇంకా మేబీ, ఎందుకంటే ఆయనది మనం మా ఎలక్షన్ టైంలో చూసాం, ఏముంది మరి. సో మన వాళ్ళు కూడా ఈవెన్ ఆయన యాక్టర్ గా యాక్సెప్ట్ చేశారు, కానీ ఆయన మన వాళ్ళని వచ్చి రూల్ చేస్తానంటే జనాల మైండ్ సెట్ అలా ఉంది. ఈవెన్ ఎందుకంటే ఇప్పుడు విష్ణు గారు అనే ఆయన ఇక్కడ మన ఆయన ఇక్కడే ఉంటారు లోకల్ గా. సో ప్రకాష్ రాజ్ చేతిలో ఆ హోదా పెడితే ఆయన ఇక్కడ ఉంటారా, ఆయన వేరే చోట నివసిస్తారా? సో నమ్మకం లేదు ఆయన మీద. అంటే ఇక్కడ ఈ స్టేజ్ లోనే సినిమా, అంత ఇష్టమైన సినిమా రంగంలోనే ఆయన ఓడిపోయాడంటే ఇంకా ఇలాంటి ఇంత మాట్లాడతా రేపు దాని మీద ఎట్లా నెగ్గుతాడు ఆయన? యాక్చువల్లీ ఇదే మనం ఈ పాయింట్ డిస్కస్ చేసుకుంటే బ్రో, ఇక్కడ కార్తీని ప్రకాష్ రాజ్ గారే ఇన్వాల్వ్ చేశాడు. బికాస్ ఆఫ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఏంటంటే దీన్ని ట్రోల్ పార్ట్ చేయకండి. ఇప్పుడు మనం చాలా విషయాలు, సీరియస్ విషయాలు మన వాళ్ళు ట్రోల్ పార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మీమర్స్ ఇలా ట్రోల్ పార్ట్ చేస్తుంటారు. సో దయచేసి దీన్ని ట్రోల్ పార్ట్ చేయకండి అన్నారు. సో ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైతే కార్తీ గారు సారీ చెప్పించుకునే అంత స్టేజ్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అనే ట్వీట్ చేశాడో అప్పుడు అది కొంచెం ఆయన వైపు మలుకునింది. సో ఇప్పుడు కార్తీ ఎందుకు సారీ చెప్పాడంటే ఆయన దాని గురించి తప్పుగా మాట్లాడకపోయినా ఆ పాయింట్ ఆఫ్ ఇష్యూలో ఆయన ఉన్నాడు కాబట్టి, సార్ నేను ఇది జరిగింది, సో నేను ఉన్నాను కాబట్టి మీకు సారీ చెప్తున్నాను, అపాలజీ చెప్తున్నాను అని చెప్పారు అంతే. సో దీనికి ఆయన పాయింట్అవుట్ చేసి మళ్ళీ క్వశ్చన్ చేయడం అవసరమే లేదు. అంటే బేసిక్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇదొకటనే కాదు. సో ఈ విషయంలో మటుకి, సనాతన ధర్మం విషయంలో మటుకి పవన్ కళ్యాణ్ గారికి ప్రతిరోజు ఏదో ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలని చూస్తున్నారు ఆయన. గత 10 రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ లడ్డూతో ఒక బాంబు లాంటిది ఏదో పెట్టి ఒక బొమ్మ పెట్టారు. సో మరి ఏం చెప్దాం అంటే ఆయనకి ఇక్కడ ఆ వివక్ష దేనికి ఆయన అంటే ఏముందని వివక్ష. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు శాటిలైట్ ఏదో చంద్రయాన్ శాటిలైట్ ఏదో ఉన్నప్పుడు మోడీ గారు ఛాయ్ అమ్ముకునే ఆ పోస్టర్ గ్రాఫిక్స్ చేసి ఏదో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన మెంటాలిటీ టార్గెటింగ్ అంటే బీజేపీ మోడీ మీదే ఉంది, మోడీ గారి పైనే ఉంది. సో ఆయన సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కంపల్సరీ తగులుకుంటున్నాడు ఆయన. సో ఇష్యూల పైన ఆయన క్వశ్చన్ చేయాలనుకుంటే ఇండియాలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ మీద ఆయన క్వశ్చన్ చేయాలి. బట్ ఆయన చేయట్లేదు, ఎందుకంటే అక్కడ బీజేపీ లేదు కాబట్టి ఆయన చేయట్లేదు. బీజేపీ ఉందంటే మాత్రం
ప్రకాష్ రాజ్ గారు పక్కా వస్తారని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. అంటే మరి వాళ్ళే కదా హిందూస్కి సపోర్ట్ పక్షాన్ని నిలబడేది. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అయితే వ్యతిరేకంగా అయితే కాదు. మళ్ళీ ఇంత చేసి ఆయన ఫైనల్గా ఏం చేస్తున్నాడు, ఇదంతా కాదు పంగనామాలు ఎక్కువ కొత్త భక్తుడికి అని చెప్పి అది అంటే డైరెక్ట్గా ట్రాల్ చేసినట్టు. ఆయన ఇన్నాళ్ళు ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ప్రజలకు ఏది కావాలో అది చూడండి అని చెప్పి ప్రజలకు ఏం కావాలో చూస్తున్నారు. సో ఈ క్రమంలో ఇక్కడ లోకల్ పాలిటిక్స్ని ఆయన క్యాష్ చేసుకోవాలనుకోవడం అది కరెక్ట్గా అయితే కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ మొన్న కూడా ఒక వీడియో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చి ఏదో అంటున్నారు, నేను ప్రస్తుతం నేపాల్ షూటింగ్ లో ఉన్నాను, వచ్చినాక మాట్లాడతా అన్నాడు. సరే మరి వచ్చినాక ఏం మాట్లాడతాడు ఆయన? ఎందుకంటే ఆయన బేసిక్ గా ఆయన తెలుగు స్టేట్స్ లో మన వాళ్ళు అయితే ఆయన యాక్సెప్ట్ చేయరు. సినిమా అంటే ప్రొడ్యూసర్స్ అది చూస్తాం, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. బట్ ఆయన వచ్చి ఇక్కడ మనుషుల్ని మాట అంటారు, కించపరుస్తారంటే కనుక అది కరెక్ట్ కాదు. అంతకుముందు విష్ణు గారితో కూడా ఆయనకు ఒక రైవలరీ ఉంది మా ఎలక్షన్ దగ్గర నుంచి కూడా. సో మొన్న కూడా విష్ణు గారు ఏదో మాట్లాడితే శివయ్య ఏంటిని అంటే ఇక్కడ కూడా దేవుడిని ఇన్వాల్వ్ చేసి ఆయన ట్రాల్ చేస్తున్నట్టే దేవుడి పేరు తెచ్చి ఏదో ఆయన ఇంటెన్షన్ మరి అదే ఉంది. ధర్మాన్ని మంటగలపాలనా లేదంటే బీజేపీ వాళ్ళని మంటగలపాలనా ఒక్కడిగా ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఆయనకి ఏ సపోర్ట్ ఉంది, ఆయన స్ట్రెంత్ ఏంటి? వెనకమాల పోనీ కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పార్టీలు ఏమైనా ఉన్నాయా, ఆమ్ ఆద్మీ పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఆయన మీరేమనుకుంటున్నారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే వేరే పార్టీ పార్టీ ఉంటే ఆ పార్టీ జెండా ఎప్పుడు వేసేసుకునేవాళ్ళు కదా. సో ఆయన ఓన్ ఇంటెన్షన్ ఇది. మేబీ ఇంటర్నల్ గా సో డబ్బు ఉంది ఆయన, ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి టచ్ చేసే అయితే చేయలేరు. ఆయన మనీ అంతా కూడా అఫీషియల్ మనీ, ఆయన అక్రమ సంపాదన ఏం చేయడు, సినిమాల మీద సంపాదించుకున్నాడు బాగా. సో ఖాళీగా ఉండి దూల చేసే పనులు అనమాట. ఒక దురద అంటారు కదా, అది ఉండొచ్చు బహుశా. సో అయితే ఫైనల్ మీరేమనుకుంటున్నారు? అదే చెప్తులా, ఆయనకి ఇది ఒక దురద. ఖాళీగా ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలంటే వాడికి కండువా వేసేసుకోవచ్చు ఏదో పార్టీది. సో అది వెళ్లకుండా స్టేట్లో ఏదో చెప్పాలని ఆశపడతాడు, జస్ట్ ఆస్కింగ్ అంటాడు. సో రాను రాను ఒక పిచ్చోడుగా గుర్తింపబడుతున్నాడు అంతే ఒక మతం దృష్టిలో అది. సో పోనీ అతను మత ప్రచారం చేయాలంటే అదే చేసుకోవచ్చు, ప్రకాష్ రాజ్ చారిటీస్ అనేది ఒకటి పెట్టుకుని. సో ఏది కాకుండా ఇలా మాట్లాడుతుంటే అది పిచ్చితనం, టైం వేస్ట్, దురద అనుకోవాలి అంతే.